డైరెక్ట్ గా ఫేస్బుక్ లో మెసేజ్ పెడుతున్నారు నెక్స్ట్ అజయ్ గాడే అని. నీకెలా తెలుసు? ఇప్పుడు నేను రాజమండ్రిలో బయలుదేరి ఖమ్మం వెళ్తున్నా. ఏ నా కొడుకైనా అన్న మాట మీద నిలబడే ఎందుకు? నేను నా కారులో పోతా ఉన్నా, ఎవడైనా నా మీద అటాక్ చేయొచ్చు. నా కొడుకుల్ని 2 చేతులు నరికెళ్తా, ఖమ్మానికి చేతులు పట్టుకొని పోతా. సీరియస్? నువ్వు సీరియస్ అయితే నాకేంటి, కామెడీ అయితే నాకేంటి? నా ఒంటి మీద గీత పడ్డా రేపెప్పుడైనా అజయ్ బాబుని అరెస్ట్ చేశారు, నోటీసులు వచ్చాయని తెలిసిన దీని వెనక కర్త కర్మ క్రియ ఆ మహాకూటమి రాజేషే దీనికి కారణం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇక పాస్టర్ అజయ్ బాబును హైదరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో పాస్టర్ అజయ్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టారు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? చావుకు నేను భయపడిన అది పెద్ద విషయం కాదు. నాకు సెక్యూరిటీ ఇవ్వమని కూడా పోలీసులు అడిగిన. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్దబలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్దబలిపోయిందిరా బాబు. ఇట్లా కేసు అయిందంటమ్మా, అర్బన్ కి తీసుకెళ్తున్నారు, ఎఫ్ఐఆర్ అయింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసు నమోదని తెలుస్తోంది. హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ఖమ్మంలో అజయ్ బాబుని అదుపులో తీసుకున్నారు పోలీసులు. ప్రవీణ్ పగడాల గారిని దొంగచాటుగా చంపినట్లు చంపడానికి వస్తే చేతులు కట్టుకొని రండి నన్ను చంపండి అంటానికి నేను యేసు ప్రభు అంత మంచోడిని కాదు. ఎవడైనా నా దగ్గరకు వస్తే వాడు చావడానికి సిద్ధపడే నా దగ్గరికి రావాలా, వాడి ప్రాణాన్ని కూడా తీసుకొని పోతా చెప్తా ఉన్నాయి. ఒరే మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావురా? తలకు మాసిన కంట్రోల్. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి